తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నా మంచి సహాయకుడా మీకే మహిమ, నాకు విడుదలనిచ్చువాడా మీకే ఘనత, మాకు క్షేమం నిచ్చువాడా మీకే స్తుతి, మాకు నిజమైన ఆనందం అనుగ్రహించువాడా మీకే స్తోత్రం, మాకు సంతృష్టి కలుగు చేయుచున్న మా ప్రభా మీకే మహిమ, యథార్థముగా ప్రేమించున్నటువంటి మా ప్రభా మీకే ఘనత, తన ప్రజలకు న్యాయము తీర్చువాడమైన మా దేవ నీకే స్తుతి, మా చేతి పనిని దీవించుతున్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం, జ్ఞానమునకు మూలకారకుడమైనటువంటి మా ప్రభా మీకే ఘనత, పత్యుత్తరం ఇచ్చువాడమైన మా దేవ మీకే స్తుతి, అధికముగా ఆశీర్వాదించు వాడమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం, రెండంతలుగా ఆశీర్వదించు మా ప్రభా మీకే మహిమ, నేడు నుండి కనియున్నానని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత, ఇరుకులో విశాలత కలుగు చేయవాడమైనటువంటి మా దేవ నీకే స్తుతి, విన్నపములు ఆలకించువాడా మీకే స్తోత్రం, స్తుతుల మూలమున దుర్గమును స్థాపించువాడా నీకే మహిమ, శాశ్వతముగా సింహాసనాశయుడైనటువంటి మా దేవ మీకే ఘనత, అధికమైన ఆశీర్వాదం ఇచ్చువాడమైన మా దేవ మీకే స్తుతి, నిన్ను నేడు కనియున్నానని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం, మా కన్నీటి ప్రార్థన అంగీకరించి వాడమైన మా ప్రభా మీకే స్తుతి, నిన్ను ఆశ్రయించి వారిని విడవక దీవించి వాడమైన మా దేవ మీకే స్తుతి, నా దీపం వెలిగించి వాడమైనటువంటి మా తండ్రి మీకే మహిమ, శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఇచ్చివాడమైనటువంటి మా ప్రభా మీకే ఘనత, దీర్ఘాయువును దయచేవాడమైన మా దేవ మీకే స్తుతి, కాలగతులన్నీ వశములో ఉంచుకున్నటువంటి మా ప్రభా మీకే మహిమ, విరిగిన హృదయము గల వారికి ఆసనుడైనటువంటి మా ప్రభా మీకే ఘనత, మా భవిష్యత్తును దీవించి వాడమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి, నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా ప్రభా మీకే స్తోత్రం, పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుని ద్వారా తండ్రి నాయన మమ్మలను నాయన ఇగో తండ్రి అంధకార సంబంధం నుంచి అధికారం నుంచి విడుదల చేసి తండ్రి ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పడినది మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు తండ్రి మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీరు కీర్తన గ్రంథం 85:2 సెలవిచ్చినట్లు నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాము నాయన. ఇదిగో తండ్రి నాయన మా పాపములకు విముకుడు కమ్మని అడుగుచున్నాం తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపముల కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నాం నాయన. ఇగో తండ్రి ఇసుపుతో మా పాపములు పరిహరించమని అడుగుచున్నాం తండ్రి, నాయన మీ పరిశుద్ధాత్మ మాకు దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి మాలో వేషధారణ ఉంటే నాయన తీసివేయమని అడుగుచున్నాం తండ్రి, మాలో చేదైనా వేరేదైనా మొలిచి ఉంటే పెరుగు వేయము నాయన తండ్రి, మీకు ఆయాస్కరమైన మార్గం మా ఎందు ఉన్నదేమో చూడము తండ్రి, జ్ఞానం మీ చిత్తానుసారంగా బ్రతినట్లు తండ్రి మాకు శుద్ధ హృదయము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఆయన నిజమైన ద్రాక్షావల్లి మీరే కదా తండ్రి, మీతో పాటు అంటుకట్టుబడుటకు నాయన సహాయము చేయండి నాయన. ఇదిగో తండ్రి మొబైల్లో చూచుటకు నాయన సాతాను కలిగించిన నేత్రాసుల నుండి తండ్రి మమ్మల్ని విడిపించండి అయ్యా. అయ్యా ఎంతోమంది బలహీనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన, ఆ బలహీనటువంటి బిడ్డలు అనేకులు పాపంలో పడిపోతున్నారు నాయన. ఇదిగో తండ్రి వారివన్నీ పాపాల నుంచి విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి అనేకులు తండ్రి ఇదిగో నాయన ఇక నా పాపం అనే దాస్యం అనే కాడి కిందకు మరలా వెళ్ళిపోతున్నారు నాయన. అటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, అలాగే తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా మా కుటుంబాలలో కానీ ఇదిగోనైనా విశ్వాసుల ఇంట్లో గృహాలలో తండ్రి అనేక రకాలైన పాపాలు జరుగుతున్నాయని ఆయన, అనేక మందిగానైనా భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణ రాలేనటువంటి కుటుంబాల్లో ఎన్నో మంది ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన మా కుటుంబాలతో పాటు మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి నీవు నీ గుప్పులు ఇవి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావయ్యా. అయ్యా తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి.
ఇంకా నేను సార్వత్రిక సంఘంలో బలహీనమైనటువంటి బిడ్డలను తండ్రి, ఇదిగో నాయన అనేక మంది అప్పుల బాధలతో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి, అనేకులకు నాయన గృహం లేక బాధపడుతున్నటువంటి బిడ్డలని తండ్రి, అనేక మందికి అయితే తండ్రి ఇగో నాయన అద్దె ఇల్లులు కూడా తండ్రి క్రైస్తవులకు దొరకలేనటువంటి ఎంతోమంది ఉన్నారు నాయన. అటువంటి కుటుంబాలను అన్నిటిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయ్యా 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 తండ్రి, సజీవుడు అనేటువంటి ప్రభువు కదా నాయన తండ్రి, ఇదిగో నాయన మీ సన్నిధులు నాయన మీ కృప కాపుదల దాయిచ్చేయండి నాయన. నాయన మీరు ఎక్కల చాటును భద్రపరచండి తండ్రి. ఇదిగో నాయన రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన హృదయాన్ని తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలకి దాయిచ్చేయండి నాయన. నాయన మేమైతే సంఘంలో ధైర్యముగా తండ్రి నాయన మీ వాక్యాన్ని ప్రకటించుటకు, నాయన లోకంలో కూడా తండ్రి మీ వాక్యాన్ని మీ సువార్తను ప్రకటించుటకు నాయన మాకు శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఇదిగో తండ్రి దేవుని ఎదుట నిలబడుట తండ్రి, మీ ఎదుట తండ్రి నిలబడుటకు శక్తి నాయన పరిశుద్ధులుగా నిలబడుటకు శక్తి పొందుకున్నట్లు నాయన మాకందరికీ నాయన జ్ఞాన హృదయము దయచేయండి నాయన. వాక్శక్తిని మాకు దయచేయండి తండ్రి. తండ్రి మీ సన్నిధిలో నాయన నాయన నిబ్బరమైన బుద్ధి గలవారమే తండ్రి. ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేసే శక్తిని ఇవ్వండి నాయన. స్వస్థబుద్ధి కలిగి మెలకుగా ఉండినట్లు మీ కృపా కాపుదల దయచేయండి తండ్రి. మేము ఎల్లప్పుడూ మీరు మా పట్ల చేసిన నాయన మేలు విషయమే తండ్రి మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండినట్లు నాయన సహాయం చేయండి తండ్రి. నాయన ఇతరుల వలె నిద్రపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేసే శక్తిని సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. పూర్ణమైన పట్టుదలతో మేము నాయన మీ సన్నిధిలో నాయన విజ్ఞాపన చేయుటకు నాయన ఇక నేను ప్రార్థనా శక్తిని, ప్రార్థన తుప్పటని, ప్రార్థనా జ్ఞానమే మాకు దయచేయండి నాయన. ఇదిగో తండ్రి నాయన శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు నాయన నాయన మీ కృపా కాపుదల దయచేయండి. శోధనలో నుండి తప్పించుకోవడానికి కావలసిన మార్గాన్ని మాకు దయచేయండి నాయన. శోధనలో జయించడానికి కావలసినటువంటి శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. దుష్కార్యములలో తండ్రి మేము చొరబడకుండా, దుష్టులు దుష్కార్యములలో మేము చేయకుండా తండ్రి నాయన మేము వారి చెరుకార్యంలో మేము ప్రవేశించుకుంటున్నట్లు ఆయన సహాయం చేయండి నాయన. ఇంకా నాయన మీరు లేఖనంలో సెలవిస్తున్నారు కదా తండ్రి నాయన మీ కృప కాపుదల మాకు దయచేయండి అయ్యా. అయా ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టుము నేను మిమ్మల్ని విడిపించేదను, నీవు నన్ను మహింపచ్చేది వాటి సెలవిస్తున్నావు కదా. అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. అట్టి ధన్యత మాకు దయచేయండి తండ్రి. మా ఆలోచన విధానం కూడా తండ్రి మీ ఎదుట సరి అనేదిగా ఉండునట్లు తండ్రి, మా తలంపులు పరిశుద్ధిగా ఉండుటకు తండ్రి అనుదినము పరిశుద్ధ వాక్యము చేత మా హృదయాన్ని శుద్ధి చేయమని వేడుకుంటున్నామయ్యా. ప్రభా తండ్రి అపాద ఆకర్షణలో నుండి మమ్మల్ని విడిపించండి ఆయన. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధమైనటువంటి మా తండ్రి మేము ఈ లోకంలోనే కానీ తండ్రి సంఘంలోనే కానీ ఏ విధమైన గొడవలో పడకుండా నాయన ఒకవేళ ఎవరైనాను మా మీద చెడుగా మాట్లాడును క్షమించే సిద్ధ మనసును మాకు ఇవ్వండి అయ్యా. సమాధానం కలిగి ఉండటకు అటు లోకంలోనే కానీ నాయన ఇటు సంఘంలోనే కానీ ఇటు మా గృహాలలో కానీ తండ్రి సమాధానం కలిగి ఉండినట్లు నాయన మా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మా కుటుంబాలన్నింటినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన సమాధానపు దూతను మాకు పంపించమని అడుగుచున్నామయ్యా. నాయన తండ్రి పిల్లలకు కోపము రేపకుండా తండ్రి సహనముతో నాయన మంచిని వారికి నేర్పించి వాక్యాన్ని వారికి నేర్పించి జ్ఞానము సంఘంలో ఉన్న కుటుంబాలకు అందరికీ దయచేయండి ఆయన. సంఘంలో ఉన్న స్త్రీలకు అందరికీ దయచేయండి తండ్రి. ఇక నేను సమయము పోనీయకుండా వ్యర్థమైన వాటిని చూడకుండా తండ్రి మీ వాక్యము ధ్యానించుటకు తండ్రి నాయన మేము ప్రార్థన చేయుటకు మాకు ఏకాగ్రత దయచేయమని అడుగుచున్నాం నాయన. తండ్రి మీ మాటలు తండ్రి బోధకులు చెప్పినప్పుడు అవి నాయన మీ మాటలుగా మీరే మాతో మాట్లాడుచున్నారని గ్రహించే మంచి మనసు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఓషేయ వ్యభిచారైన స్త్రీని ఎందుకు వివాహం చేసుకున్నాడో నాయన ఆ విషయాన్ని తండ్రి మీరు ఓషియా గ్రంథంలో తండ్రి యెహోవా దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు. వ్యభిచారం చేసే స్త్రీ తండ్రి ఇదిగోనైనా సంగమునకు సాదృశ్యముగా ఉన్నట్లుగా తండ్రి మీరు సెలవిచ్చి ఉన్నారు కదా. ఇదిగో తండ్రి అప్పుడైతే నాయన వ్యభిచారం చేసే స్త్రీల వలె ఉన్నాము కానీ పిలవబడ్డాము తండ్రి. పిలవబడిన తర్వాత తండ్రి ఇదిగోనైనా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారితో నాయన ఇదిగోనైనా మేము సహవాసము కలిగి ఉండే కన్యక వలెనైనా ఇదిగో తండ్రి మేము ఉండినట్లు నాయన మమ్మల్ని అందరి శుద్ధ హృదయము దాయిచ్చండి నాయన. ఇక మేమందరము శుద్ధముగా ఉండి పరిశుద్ధులుగా
ఉండి నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని లేఖనము సెలవిచ్చిన రీతిగా మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాను ఆయన. మీ ప్రియ కుమారుడు కల్వరి శిలువలో కాచిన రక్తము ద్వారా మమ్మల్ని కడిగి వేయమని అడుగుచున్నాం తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదల దయచమని వేడుకుంటున్నాం దేవా. నీ కృప చొప్పున మమ్మల్ని కరుణించము నాయన. నీ వాత్సల్య బాహ్యం చొప్పున మా అతిక్రమలు తుడిచివేయము తండ్రి. మా దోషం పోవునట్లు మమ్మల్ని కడుగుము నాయన. మా పాపం పోవునట్లు నాయన మమ్మల్ని పవిత్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మా అతిక్రమలన్నీ నీకే తెలిసి ఉన్నావు నాయన. మా పాపం ఎల్లప్పుడూ తండ్రి మీ ఎదుటనే ఉన్నదయ్యా. అయ్యా మీ కృపా కాపుదల అనుగ్రహించండి తండ్రి. నిత్యుడైన ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషిగా అర్పించుకున్న యేసుక్రీస్తు యొక్క రక్తము తండ్రి నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనని మీరు లేఖనం సెలవిచ్చిన రీతిగా తండ్రి మమ్మల్ని శుద్ధిపరిచి తండ్రి నాయన మీ ప్రియకుమారుడి రాకడలో మేమందరము ఎత్తబడినట్లు సహాయము చేయండి నాయన. ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన ఒక సహాయము దయచండి నాయన. దురాత్మల సమూహంతో పోరాడు కావలసినటువంటి ఆత్మశక్తిని మాకు ఇవ్వండి నాయన. ఆపద్ దినములందరూ తండ్రి ఇదిగో దురాత్మలు ఎదురించడానికి కావలసిన శక్తి మాకు ఇవ్వండి అయ్యా. మీ ఆత్మ అభిషేకము మమ్మల్ని నింపండి నాయన. దుష్టులు ఆలోచించపు నడవక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుని చోట కూర్చుండక తండ్రి మీ ధర్మశాస్త్రం ధ్యానించటం మాకు నేర్పమని వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని నాయన ఇదిగో తండ్రి అవరగాడు ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని వారి కుటుంబాలని ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా తండ్రి ఇదిగో నాయన అన్ని నామాల కంటే తండ్రి ముల్లోకంలో అన్ని నామాల కంటే పవిత్రమైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప